ఆంధ్ర పారిస్ తెనాలిలో అధునాతన హంగులతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ కన్వెన్షన్. వెడ్డింగ్స్, రిసెప్షన్స్, ఎంగేజ్మెంట్స్, కాన్ఫరెన్స్లు, సెమినార్స్ మరియు అన్ని రకాల ఫంక్షన్లకు అనువైన వేదిక. ఈ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురు, తెనాలి. సెల్ నంబర్ 7288856666. భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఈ నెల 27వ తేదీన తెనాలి రానున్నారు. తెనాలికి చెందినటువంటి తెనాలి ప్రచురణలు సంస్థ అట్లాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం సంయుక్త ఆధ్వర్యంలో ఆ రోజు తెనాలిలో ఏర్పాటు చేసినటువంటి ఒక ప్రత్యేక కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెలియజేశారు. కొల్లిపరలో ఏర్పాటు చేసినటువంటి మీడియా సమావేశంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు భారత మాజీ ఉపరాష్ట్రపతి తెనాలి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా కూడా 27వ తేదీ ఉదయం 10:30 గంటలకు తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఆ కార్యక్రమం జరుగుతుంది. తెనాలి ప్రచురణల సంస్థ అట్లాగే రోటరీ క్లబ్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో కూడా ప్రముఖ సంఘ సంస్కర్త అయినటువంటి ప్రముఖ సమాజ సేవకులైనటువంటి డాక్టర్ పీడీకే రావుకు కూడా అవార్డు భారత జ్యోతి అనే ప్రత్యేకమైనటువంటి పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి అనేక మంది ప్రముఖులు హాజరవుతా ఉన్నారు. ఈ కార్యక్రమం మొత్తానికి కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన ఆయన నేతృత్వంలో కూడా నిర్వహిస్తున్నట్లు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా ఈవెంట్స్కి సంబంధించిన కూడా ఇన్విటేషన్స్ మొత్తాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ కార్యక్రమ వివరాలకు సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏం చెప్తా ఉన్నారు, ఆ కార్యక్రమం ఆ రోజు ఏ విధంగా జరగబోతా ఉంది, అట్లాగే అసలు ఈ భారత జ్యోతి పురస్కారాన్ని అందుకుంటున్నటువంటి పీడీకే రావు సంబంధించిన వివరాలను కూడా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మాటల ద్వారానే ఒకసారి చూద్దాం. ఈ నెల 27వ తారీఖున తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో గౌరవనీయులు పెద్దలు శ్రీ కామేశ్వరరావు గారిని, పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారిని భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా వారిని సన్మానించాలని నిశ్చయించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. వారికి తెనాలి ప్రచురణల ద్వారా భారత జ్యోతి పురస్కార బహుకరణ గౌరవనీయ ఉపరాష్ట్రపతి మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ పురస్కారం జరుగుతూ ఉంది. ఈ పురస్కార కార్యక్రమానికి ప్రముఖ సాహితీకారులు, రచయిత శ్రీ ఓలేటి పార్వతీశం గారు పరిచయ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ దుర్గా కామేశ్వరరావు గారిని పరిచయ సంచికని ప్రారంభకులుగా ఆ కార్యక్రమ సంచికని ఆవిష్కరించేవారు మాజీ డిప్యూటీ స్పీకర్, మాతృభాష భాషా అధ్యక్షులు, అవనిగడ్డ శాసనసభ్యులు మండల బుద్ధప్రసాద్ గారు రావటం జరిగింది. ఆత్మీయ అతిథిగా ప్రముఖ న్యాయవాది ఇంద్రనీల్ గారు, వందన సమర్పణ నల్లూరు వెంకటేశ్వర గారు, అదేవిధంగా డబుల్ హార్స్ మునగాల శ్యామ్ గారు, కుమార్ పంప్స్ వ్యవస్థాపకులు కొత్త సుబ్రహ్మణ్యం గారి సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అంతేకాకుండా రోటరీ క్లబ్ కూడా దీన్ని సహకరిస్తూ ఉంది. దీనికి ఈ కార్యక్రమానికి వారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలుపుకుంటా ఉన్నాం. శ్రీ పెమ్మరాజు దుర్గా కామేశ్వర్ వారు పుట్టింది కృష్ణా జిల్లాలో అయినా వారు ఇక్కడ ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత వారు అమెరికా వెళ్ళి అమెరికాలో స్థిరపడి న్యూక్లియర్ ఫిజిక్స్ మీద మరి ఎంతో కృషి చేసి ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీస్లో పనిచేసే సందర్భంలో వారికి పుట్టిన పుడమి తల్లిని
కష్టాల నుంచి, నష్టాల నుంచి, సమస్యల నుంచి బయటికి తీసుకురావాలని చెప్పి తిరిగి రావటమే కాకుండా ఆయన ఎక్కడ నేను సమస్య ఉంది ఈ సమాజంలో అని చెప్పి ఎక్కడైతే ట్రైబల్ ఏరియా ఉందో ఉత్తర కోస్తాలో ఆ ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి అక్కడ ఆనాటి నుంచి ఆయన దాదాపు 65-70 శకంలో ఆయన వెనక్కి వస్తే 75 నుంచి ఆ ప్రాంతంలోనే ఉండి వెనుకబడ్డ ప్రాంతమైనటువంటి అక్కడ ఉన్నటువంటి జీవన సరళిని శైలిని గమనించి వారిలో చైతన్యం నింపటమే కాకుండా వారితోనే వారి జీవనం మమేకం చేసుకొని అక్కడ బాల విహారాలు, అక్కడ ఇల్లు కట్టించటం, అక్కడ వారందరికీ ఏ అవసరాలు ఉంటే ఆ అవసరాలను తీర్చే విధంగా ఆనాటి ప్రభుత్వం యొక్క సహాయంతో స్వయంగా వారి సేవలు చేస్తూ ఈనాటి వరకు కూడా వారు కొనసాగుతూ ఉన్నారు. అంతేకాకుండా వారిలో ఉన్న గొప్ప విశిష్టమైనటువంటి శైలి ఏమిటంటే గతంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా వారికి గౌరవించుకోవాలి, పురస్కరించుకోవాలి, అవార్డులు ఇవ్వాలని ప్రయత్నిస్తే సున్నితంగా తిరస్కరించినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తి ఈ రోజున మనం చేసే కృషికి తెనాలి ప్రచురణలు ఏ రకంగా ఈ రోజున ఇలాంటి వ్యక్తులను గుర్తించి ఏ రకంగా వారిని గౌరవించుకోవాలనే ప్రయత్నంలో భాగంగా వారి యొక్క విధాన శైలిని చూసి ఈ రోజున ఈ ఆత్మీయ ఆహ్వానానికి ఒప్పుకున్నటువంటి బహుకృతి స్వీకర్త పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి. అదేవిధంగా వారికి ఈ యొక్క అవార్డుని పురస్కారం ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా జరగటం అనేది చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి పార్వతీశం గారు, నేను, అదేవిధంగా మండల బుద్ధప్రసాద్ గారు, ఇంద్రనీల్ గారు, మన పీడి గారు గౌరవనీయులు వెంకటేశ్వర గారు దీనికి అన్నిటికీ ఏదైతే బియ్యపు గింజకి పైన పులుసు ఎలా వడ్ల గింజ లాగా కనపడుతుందో ఆ బియ్యం తినడానికి తినేదాకా ఏ రకంగా ఆ పొర రక్షిస్తూ ఉంటుందో ఆ బియ్యపు గింజని ఆ రకంగా రక్షకుడైనటువంటి మన గిరిధర్ గౌడ్ గారు మా ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ అంటే ఈ బ్రోచర్ కానీ వారికి అవార్డు ప్రదానం చేసే అవార్డు కానీ మరి అదేవిధంగా ఈనాడు ఈ పాంప్లెట్కి స్వీకర్త కానీ అదేవిధంగా ఈ రోజున దీన్ని ఇక్కడ ఆవిష్కరించుకోవడానికి ఈ పోస్టర్ని శ్రీకారం చుట్టినటువంటి గిరిధర్ గౌడ్ గారికి కూడా మాకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు. తెనాలి ప్రచురణల అధినేత మిస్మి సురేష్. ఎందుకు మిస్మి సురేష్ అంటే ఈ ప్రాంతంలో మిస్మి పత్రికని ఎప్పుడో ఆనాడు ప్రారంభించిన 75లో కళాజ్యోతి ప్రింటర్స్ ఆల్పట్ల గారు దాన్ని ఈ రోజు వరకు కూడా దాన్ని ప్రజల్లో తీసుకెళ్లేదాన్ని ఆయన వంతు కార్యక్రమంగా ఆయన చేస్తూ ఉన్న సందర్భంలో ఆయన్ని సహజంగా మిస్మి సురేష్ అని పిలుచుకుంటూ ఉంటాం. మరి ఈ కార్యక్రమానికి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి కానీ పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారిని ఇక్కడికి రావటానికి అదేవిధంగా ఈ పురస్కారాన్ని అందుకోవటానికి సంధానం చేసినటువంటి మిస్మి సురేష్ గారికి కానీ అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి ఆర్నిషలు తెర వెనుక ఉండి ప్రయత్నించే ప్రతి నిమిషం అమూల్యమైనదిగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రయత్నించే మిస్మి సురేష్ గారికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. సెలవు. నా పేరు రాయన గిరిధర్ గౌడ్, ఒక చిత్రకారుణ్ణి. తెనాలికి దగ్గరలో గరువుపాలెం అనే గ్రామంలో నేను నివాసం ఉంటుంటాను. అక్కడే చిత్రకళా వ్యాసంగం చేస్తూ తెనాలి ప్రచురణలకు సంబంధించిన కొన్ని కార్యక్రమాల్లో ముఖ్యంగా భూమిక వహించిన సురేష్ గారితో కొంత సాన్నిహిత్యంతో పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారు అనే ఒక సామాజిక సేవకుడు దయాకరుణ జీవితాన్ని పణంగా పెట్టి తన వంతు సేవగా తన జీవితాన్ని అర్పించి కొవ్వొత్తిలాగా కరిగిన ఒక మహానుభావుడు. వారిని చీపురుపల్లి అనే
గ్రామంలో మేము కలవడం జరిగింది. వారు సామాజిక సేవగా సామాజిక స్పృహతో అక్కడ గరివిడి అలానే చీపురుపల్లి అనే మండలాలని వారు దత్తత తీసుకుని అక్కడ ఉన్న ప్రజానీకానికి ఆకలి దప్పులు తీరుస్తూ జనజీవన విధానంలో వారి వంతు అండగా తిండి బట్ట నివాసం దానితో పాటు విద్యను కూడా వయోధిక విద్యతో పాటు పిల్లలకు బాలబడి అనే ఒక కార్యక్రమం ద్వారా పిల్లల్లో సామాజిక స్పృహ చదువు బెత్తం లేకుండా చదివే చదువుని వారు అద్భుతమైన ఆటపాటల రీతులతో వారు నేర్పడం సంగీత సాహిత్యంతో పాటు వారు నేర్చుకోవడం ఒక ప్రయోగాత్మకమైన విషయంగా నేను భావించాను. అలానే అక్కడ రుణాలని మహిళా సంఘాలు ఎలా ఒకరికొకరు సహకరించుకొని తక్కువ వడ్డీతో వారికి సంబంధించిన జీవన విధానాన్ని ఆర్థిక పరిస్థితిని మెరుగు చేసుకోవడానికి పొదుపు సంఘాలను ఆయన ఏర్పరిచి ప్రక్కనే రిక్షా కార్మికుల యొక్క శ్రమని గుర్తించి వారికి షెల్టర్ లేదు, సరైన బట్ట లేదు, నివాసం లేదనే పరిస్థితుల్లో వారికి ఎస్ఆర్ శంకరన్ గారి తోడ్పాటుతో అక్కడ ఒక కాలనీని ఏర్పరచడం జరిగింది. ఇక విజయ కాలనీ అనే పేరుతో వాలిన బావిలాల గోపాలకృష్ణయ్య గారి పేరుతో ఏర్పడిన ఆ కాలనీ నాయ బ్రాహ్మణ సంఘంలో ఎవరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించి వారికి వారే తోడ్పాటు చేసుకుని చాలా తక్కువ వ్యయంతో వారు ఏర్పరచుకున్న ఆ కాలనీలు వీరి స్ఫూర్తిదాయకంగా నిలిచిన కొన్ని సేవా సౌధాలు. అట్లానే అక్కడ లోన్లు పెంచడం కానీ చుట్టుప్రక్కల ఉన్న ప్రభుత్వాల్లో జరిగిన అవకతవకలతో భూములు దుర్వినియోగం జరిగిన వాటిని సేకరించి అక్కడ ఉన్న ప్రజానీకానికి బడుగు పేద ప్రజలకి వారు సహాయాలు అందిస్తూ వారు తీసుకున్న ఈ యొక్క బృహత్ కార్యంలో భాగంగా చేసిన ఈ ప్రతి కార్యం కూడా ఒక బృహత్తరమైన సేవా దృక్పథంతో చేసింది. దీనికి తార్కాణంగా ఆయన ఈ 40 ఏళ్ల జీవిత ప్రస్థానంలో ఒక న్యూక్లియర్ ఫిజిక్స్ సైంటిస్ట్గా ఉండి కూడా డాక్టర్ పెమ్మరాజు కామేశ్వరరావు గారు తమ జీవితాన్ని ఇలా ప్రజల సేవ కోసం వెచ్చించిన ఈ తోడ్పాటును స్ఫూర్తిగా తీసుకుని భారత జ్యోతి అనే ఒక పేరుతో ఒక అవార్డు క్రియేట్ చేసి ఈ తెనాలి ప్రచురణల వారు ఈ అవార్డుని మొదటిసారిగా వారికి ప్రజాస్ఫూర్తిగా ప్రజామోదంతో ఇస్తున్న ఈ అవార్డు సమ్మతమే అని చెప్పేసి నేను భావిస్తూ ఇలాంటి అద్భుతమైన వ్యక్తుల్ని సమాజానికి వారు దగ్గర చేయాలని సమాజంలో వారు భాగంగా వారి వంతు సేవని గుర్తించి ఇట్లాంటి అవార్డులు ఇస్తూ ప్రోత్సహించాలని భావిస్తూ ఇందులో భాగంగా నేను కూడా ఉన్నందుకు గర్విస్తూ నల్లూరి వెంకటేశ్వరరావు గారు రోటరీ క్లబ్ మెంబర్గా ఒక రోటరీ క్లబ్ ప్రెసిడెంట్గా వారి యొక్క తోడ్పాటుతో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇది 27వ తారీఖు నవంబర్ 25న కళాక్షేత్రంలో తెనాలి రామకృష్ణ కళాక్షేత్రంలో ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా ఈ అవార్డును బహుకరించబడుతుంది. దీనికి రానున్న పెద్దలు ఓలేటి పార్వతీశం గారు, అలానే భాషా అధ్యక్షులు, అలానే అవినిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ గారు ఇలాంటి మహా వ్యక్తులు రావడం, వారితో పాటు ఇంద్రనీలని ఒక హైకోర్టు లాయర్ గారు కూడా దీనిలో షామిల్ అయి ఉన్నారు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. పెమ్మరాజు దుర్గా కామేశ్వరరావు గారిని పీడీకే రావు గారు అని చెప్పి పిలుస్తారు. అక్కడైతే వాళ్ళంతా ఆయన్ని జోలిబాబు అని కూడా పిలుస్తారండి. ఈయన ప్రత్యేకత ఏంటంటే ఇప్పటి వరకు ఎంతమంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా ఆయన 86 ఏళ్ల జీవిత చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎటువంటి సభలకు కానీ ఎటువంటి వేదికలకు కానీ హాజరైన సందర్భం లేదు. అయితే ఇటీవల మేము తెనాలి ప్రచురణలో అలాగే రోటరీ క్లబ్ తరఫు నుంచి మేము వెళ్ళి ఆయన్ని ఆహ్వానించగానే మరి ఏ శక్తి ఆయనకి ఇదైందో మొత్తానికి తెనాలి రావడానికి ఆయన అంగీకరించారు. ఆయన ఇంకా ప్రత్యేకమైన కోణం ఏంటంటే వివాహం చేసుకోలేదండి. అది అడిగాం మేము, మీరు వివాహం ఎందుకు చేసుకోలేదంటే నేను అనుకున్నవి నా భావాల్ని నాతోటి వచ్చిన వాళ్ళు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆ భావాలను వాళ్ళ మీద రుద్దటం నాకు ఇష్టం లేక నేను మ్యారేజ్ చేసుకోలేదు. నా తల్లిదండ్రులు నన్ను కోరినటువంటి ఒకే ఒక కోరిక వివాహం. ఆ ఒక్క కోరిక నేను తీర్చలేకపోయానని చెప్పి మనస్ఫూర్తిగా చెప్పారు. అలాగే ఆయనకున్న ఆస్తి మొత్తాన్ని అమ్మేసి ఓ ట్రస్ట్ లాగా ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ నుంచి మాత్రమే ఆయన ఆ శోధన అనేటువంటి సంస్థ ద్వారా అక్కడ ఉన్నటువంటి 40 విలేజెస్కి కూడా ఖర్చు పెడుతున్నారండి. బాలబడి కానివ్వండి, అంగన్వాడీ కేంద్రాలు కానివ్వండి, లేకపోతే పొదుపు సంఘాలు కానివ్వండి, రిక్షా కార్మికుల కాలనీలు కానివ్వండి, ఇవన్నీ కూడా 1977-78లోనే అక్కడ ప్రారంభించారు. ఆ రోజు పావల పొదుపుతో ప్రారంభమైనటువంటి ఆ పొదుపు సంఘాలు నేడు 20 లక్షలు 30 లక్షల రూపాయలు పొదుపు చేసే స్థాయికి ఎదిగారు. వాటిని
ఈనాడు ప్రభుత్వాలు కూడా స్ఫూర్తిగా తీసుకొని ఆ పొదుపు సంఘాలను నడుపుతూ ఉన్నాయి. అటువంటి వ్యక్తి తెనాలి రావడానికి అంగీకరించినందుకు మాకెంతో ఆనందంగాను సంతోషంగాను ఉంది. ఈ కార్యక్రమం రేపు 27వ తారీఖు ఉదయం 10 గంటలకి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతుంది కాబట్టి మరి జనం అంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.